పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నగర పునర్నిర్మాణం పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్నారని సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య ఆరోపించారు. ఎల్బీ నగర్ లో వ్యాపారులు సొంత ఖర్చుతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుంటే కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర సుందరీకరణ పేరుతో వ్యాపార సముదాయాలను కూల్చివేసి సెట్ బ్యాక్ తో మళ్లీ నిర్మించుకోవాలని చెప్పడం వల్ల వ్యాపారులు లక్షల రూపాయలు నష్టపోతున్నారని విమర్శించారు. షాపు లేక వ్యాపారాలు నిలిచిపోయి కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో ఎమ్మెల్యే ఆదేశాలతో పునర్నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని, బాధిత వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వినాయక మండపం జాగా అది మొత్తం వినాయక మండపం జాగా మధ్యలో గ్యాప్ అక్కడి నుంచి వెళ్తున్నారు. ఎల్బీ నగర్ టు ఫైన్ లైన్ రోడ్డు వెడల్పులో భాగంగా ఎల్బీ నగర్ లో కొన్ని షాపులు పోవడం జరిగింది. వాటికి కొత్త కాంప్లెక్స్ కట్టుకోమని చెప్పి ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు వాళ్ళుగా డబ్బులు జమ చేసుకొని ఇక్కడ రూములు కట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఉదయం టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి ఇక్కడి కాంప్లెక్స్ కు అనుమతి లేదని చెప్పి ధ్వంసం చేయడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ గారికి, మేయర్ గారికి, ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎదురుగా ఉన్నది 41వ డివిజన్ నాది. కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్నది 11వ డివిజన్. అయినప్పటికీ దుకాన్లు కోల్పోయిన బాధితులందరూ నా డివిజన్ ప్రజలు గనక వాళ్ళు ఎవరికి అన్యాయం జరగకుండా దుకాన్లు కోల్పోయిన వాళ్ళందరికీ రూములు వచ్చే విధంగా పక్క డివిజన్ కార్పొరేటర్ తోటి సమన్వయం చేసుకొని వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి మేము సహకారం అందించిన క్రమంలో ఇక్కడ అనుమతులు లేవని చెప్పి ధ్వంసం చేయడం జరిగింది. మరి మున్సిపల్ అధికారులు